హాయ్ అందరికీ నమస్తే. మన గురించి ఎవరో తప్పు చెప్పినప్పుడు వానికి తిరిగి సమాధానం చెప్పాల్సిందే. అంతేగాని వాడి కర్మను వాడు పోతాడు అనుకుంటే లాస్ట్‌కి వెళ్తే చూడండి ఒకసారి. కర్మను వాడే పోతుంది, ఎవడు పోడు, మనం పోయేలా చెయ్యాలి. వెర్రి మాటలు చెప్పద్దు, చేతకాంతారు మాట. వాడి కర్మను వాడు పోవడం ఏంటండి, మన కర్మనే వాడు పోవాలి. క్రియకి ప్రతిక్రియ ఉండి తీరాలి ఖచ్చితంగా. ఎందుకని సహిస్తున్నాం దాన్ని మనం చేతకాక ఆ చేతకాంతాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేక కొన్నాళ్ళకి వాడే అవుతాడని వాడు ఒక 10 ఏళ్ళు అయ్యాక వాళ్ళ ఇంట్లో దుర్ఘటన ఏదైనా జరిగితే అదిగో అప్పుడు మనకు కొట్టిన దెబ్బ, ఇది ఇంతకంటే చేతకాంతానం ఇంకోటి. నీ కొట్టిన దెబ్బకి 10 ఏళ్ళక సమాధానం, అది కూడా భగవంతుడు చెబుతాడు, నువ్వు చెప్పవు. ఇది పౌరుషం కాదు. ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు జరగబడి తీరాల్సిందే, దాని సంగతి కూడా తేల్చుకోవచ్చు. అది ఏ జాతి వాళ్ళకైనా, ఏ కులం వాళ్ళకైనా, ఏ మతం వాళ్ళకైనా ఆ పౌరుషం ఉండవలసింది. సహనం ఎప్పుడు అంటే మనం సమర్థత ఉండి చేయగలిగి ఉండి అవతల ఏ ఆడదో వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు ఆయనే వచ్చి క్షమించమని కోరినప్పుడు వదిలేస్తాం, అది వేరే విషయం. అది రాజ్య లక్షణం.